కాకినాడ నగరాన్ని పచ్చదనంతో నింపి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పాల్గొని మొక్కలు నాటారు. నగరంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ నగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. Okay, I think అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 14వ తేదీన మనం ప్లాంటేషన్ చేయాలనే ఆదేశాల మేరకు ఈరోజు మరి కొండేపాలెం గొంతు దిగిన ఈ సెంటర్లోంచి మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మొక్కలు పాతడం జరిగింది. మన కాకినాడ సిటీని గ్రీన్ సిటీగా మార్చాలనే సంకల్పంతో మనం ప్లాంటేషన్ చేస్తున్నాము. దానికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి యొక్క అమృతస్థల మీదుగా మరి మొక్కలు పాతడం జరిగింది. అదేవిధంగా మరి ఈ మొన్న కూడా మనం మొక్కల్ని వివేకానంద పార్క్ దగ్గర పాతడం జరిగింది. ఇప్పుడు ఈ మొక్కలతో పాటుగా మన పగోడా మొక్కలు కూడా మధ్యలో పాతడం జరుగుతుంది. దీనివల్ల 2 ఉపయోగాలు వస్తాయి. ఒకటి, బ్యూటిఫికేషన్ వస్తుంది. రెండోది, ముఖ్యంగా ప్రజలకి కావాల్సిన ఆక్సిజన్, స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకి లభిస్తుంది. దానివల్ల ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు.